పడుతూ ఉంటారు. జర్నలిస్ట్ రవితేజతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. గణేష్ నిమజ్జనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో తమకు తెలుసని పోలీసులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఏడాదిలాగానే వినాయక సాగర్ వైపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు కమిషనర్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు, డీజే పెడితే యాక్షన్ తీసుకుంటాం. అవసరం లేదు. ఇప్పుడు మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు చెప్తారా? మా ఫెస్టివల్లో మా నిమజ్జనం గణేష్ మహారాజ్ని నిమజ్జనం గురించి తీసుకొని ఏ విధంగా వెళ్ళాలి మీరు చెప్తారా? అంటే జస్ట్ హిందూ ఫెస్టివల్కే మీరు టార్గెట్ చేస్తున్నారా? అంటే సంవత్సరంలో జస్ట్ 11 డేస్లో జస్ట్ 1 డే మనకు నిమజ్జనంకి 1 డే కదా. 1 డేనే మేము సౌండ్ పెడతాము, బ్యాండ్ పెడతాం, డీజే పెడతాం, ఏదైనా పెడతాం, అది మా మర్జీ. ఎందుకంటే మా ధర్మము ఎట్లా కాపాడుకోవాలి, మా సంస్కృతి ఎట్లా కాపాడాలి మాకు తెలుసు. మీరు చెప్పే అవసరం లేదు. కానీ కొన్ని మండపాల్లో పోయి పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, కానీ డీజే పెట్టొద్దు, మేము సీజ్ చేస్తాం, మేము కేసు పెడతాం. మీరు కేసు పెట్టేది ఏంది? అవసరం లేదు. మళ్ళీ మీరు మా ఫెస్టివల్కి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ 5 times మాకు కూడా డిస్టర్బ్ అవుతుంది. గణేష్ మహారాజ్ను అత్యంత పవిత్రంగా ప్రతిష్ఠిస్తామని, అంతే పవిత్రంగా నిమజ్జనం చేయాలని రాజాసింగ్ సూచించారు. ఎవరైనా మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురించి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే ఎవరైనా ఆ వెహికల్ పైన, లారీ కావచ్చు, టెస్టర్ కావచ్చు, దేనిపైన కూడా డ్రింక్ చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని గణేష్ మండపాలు నిమజ్జనంకి వెళ్తుంది వినాయక సాగర్కి. మనమే మధ్యలో కొట్లాడుకుంటున్నాం. మన గణేష్ భక్తులు ఇంకో గణేష్ భక్తుల పైన దాడి దేనికి అంటే వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, కొట్లాడుతున్నారు. ఇట్లాంటి ఒక తప్పు మెసేజ్ వెళ్తుంది. అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్ళకుండా ఇప్పుడే నేను పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఎవరైనా నిమజ్జనం గురించి లారీ కానీ టస్టర్ కానీ దానిపైన ఎవరైనా తాగకుండా కనబడితే ఫస్ట్ ఆ మండపం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బస్తీ, ఏ ఊరు, ఏ కాలనీ, దానికి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళొక్క సంవత్సరం అట్లాంటి గణేష్ పెట్టకుండా ఇంకా వాళ్ళు మళ్ళా గణేష్ మహారాజ్ని పెడితే వాళ్ళపైన యాక్షన్, అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే చాలా బాగుంటాయి.